అందరికీ నమస్కారం. జై బోలో సద్గురు ప్రభు మహారాజ్ కి. ఈరోజు అచలబోధ గురు సాంప్రదాయకులైనటువంటి శ్రీ కొయ్యాడ వెంకటరత్న యార్యుల అఖండ గురుపాదుక పూజా మహోత్సవం జరిగింది. ఈ పూజా మహోత్సవం హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్లో చెన్నారెడ్డి గారి స్వగృహం నందు జరిగింది. ఈ పూజకి సంబంధించిన వీడియోస్ మా యూట్యూబ్ ఛానల్లో చూడండి. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, అలాగే బంధువులు మరియు మిత్రులతో మన వీడియోని షేర్ చేయండి. జై బోలో సద్గురు ప్రభు మహారాజ్ కి. జై బోలో సద్గురు ప్రభు మహారాజ్ కి. అన్ని మనమందరమా కండ గురుని పూజ చేయ, అన్ని మనమందరమా కండ గురుని పూజ చేయ. ముగ్గురు కూడా దిగారు అదే గిరికి వచ్చిపోయే పాట కదండి గురు కరుణ చేత. నలమి బహుభక్తి ఫలమూలా మోజీ భక్తులందారా బ్రాహ్మీరే సునాది, భక్తులందారా బ్రాహ్మీరే సునాది. భీమగురునకు నారికేల ఫల నైవేద్యం సమర్పయామి. దెప్పకు జాతి లవంగము గొప్పకు యాలకులు జాతి కోలిగాకు కప్పుర విడమని నీకును తప్పక నడిపిను దేశికానాదు తప్పులెన్నకు ఎప్పుడు ద్వాదశి షోడశి ద్వయమంత్రములను సఖి, ద్వాదశి షోడశి ద్వయమంత్రములను సఖి. పాదు పెనలింది సాగర జగమే కరుణించు ప్రభురాయ కారణ గురురాయ. జగమే నన్ను కరుణించు ప్రభురాయ కారణ గురురాయ. భగవతుల కృష్ణ భగవతుల కృష్ణ రాజయోగేంద్రుడు, భగవతుల కృష్ణ రాజయోగేంద్రుడు, భగవతుల కృష్ణ రాజయోగేంద్రుడు. కారణ గురురాయ కరుణించు ప్రభురాయ కరుణించు ప్రభురాయ.
పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత వేదాంత మహాసభ జరిగింది. ఇగో ఈ చెప్పు, ఈ బూటు మీ నాన్న కుట్టిందే ఇది అని తెచ్చి చూపిస్తున్నట్ట. అంటే ఆయన ఒకటేసారి అందరు ఆశ్చర్యంగా చూసిండంట వాడిని, అసూయకు. వాడు బూటు చూపిస్తే అసూయగా చూస్తే ఈయన అన్నాడంట, అవును నాయన మంచిదే, మా నాన్నగారు చాలా కష్టపడి ఆ స్థితి నుంచి నన్ను కష్టపడి పెంచి పోషించి ఈ స్థితికి తీసుకొచ్చిండు. మా నాన్నగారు బూట్లు కుట్టేవాడే, నాకు కూడా నేర్పించిండు ఆ పని. ఆ దాంట్లో ఏమన్నా లోపం ఉంటే, ఇప్పుడు కాదు ఇంకా కొన్ని వాళ్ళకు కూడా ఏమన్నా లోపం ఉంటే నీకు లూజ్ అయితే నాకు కబురు పెట్టు, మీ ఇంటికి వచ్చి నేను సరి చేసిస్తా, కుట్టిస్తానని అన్నాడు. అంటే మనము ఎవరన్నా మనం నీతి సహనం ఉండి ఆ ఓర్పు ఉంటే వాడు నిష్కల్మషంగా ఉంటే మనం శాంతంగా ఇచ్చిన వానికి ఏమి కత్తులు కట్టాలు లేకపోతే తీసుకుపోయి వీడిని అరెస్ట్ చేయొచ్చు. అంతమందిలో వాడు ఇన్సల్ట్గా అయిపోయి సైలెంట్ అయిపోయాడు. అంటే మాటలకు కూడా చాలా పవర్ ఉంటుంది. మాట ఏ మంత్రం బాయేగా, మాట అయిన మంత్రమే మాట లేదు. అంటే ప్రతి మాటకు కూడా ఒక గొప్ప విలువ ఉంటుంది. ఇది 1 నిమిషం అని తీసుకున్నా, ఇది రికార్డింగ్ కోసం అని కాదు, అధ్యక్షుల వారి పర్మిషన్ తీసుకొని అదేదో సందర్భం మన నడతలో కనుక తేడా లేకపోతే ఎవ్వరికి మనం జంకాల్సిన అవసరం లేనే లేదు. త్రికరణ శుద్ధిగా గురుసేవ చేసి అదే విధంగా మనము సాక్షిగా, అంటే గురు సాక్షిగా సద్గురుమూర్తి మనం ఏదైనా తప్పు చేస్తుంటే ఎప్పటికీ మనం వెంటనే ఉంటాడు, ఇది సరిగ్గా రాంగు పోతున్నాం అని చెప్తూనే ఉంటాడు. సూచన ఇంకేడనో గురువు అంటే ఐక్యమైపోయాడు, ఏం లేదు ఆయన వచ్చి చూసేది లేదు, ఉందా నేను చేసేటప్పుడు చూస్తున్నాడా అని అనుకునే పని లేదు. సద్గురుమూర్తి సర్వకాల సర్వావస్థలందు మనకు సూచన చేస్తూ, మనం నిష్కల్మషంగా ఉన్నప్పుడు సూచన చేస్తూ ఇది తప్పు రాడుతూ పోతున్నాం అని చెప్తారు. ఇంకా గురువులు అంటే ఒకవేళ మనకేమైనా సంశయం వచ్చినా ఇట్లాంటి పెద్దలు ఉంటారు, సంశయం వచ్చేసి వాళ్ళ ద్వారా ఒకవేళ మనం కూడా ఇది ఎటువైపు వెళ్ళాలని అర్థం కాకపోతే సూచన చేయడానికి పెద్దలు ఉన్నారు, అది గురు స్వరూపమే. అట్లా వాళ్ళ యొక్క సూచనలను అనుసరించి సలహాలను స్వీకరిస్తే సరైన మార్గంలోనే వెళ్తాము. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. నిజబోధానంద భోగేష్ గారికి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పరిపూర్ణ భావ సిద్ధాంతం సన్మార్గం చ ప్రవర్తనం శ్రీ నిత్యానంద కొండోజు సీతయార్యం గురుం భజే. శ్రీ సీతయార్య గురు శిష్యం శ్రీ సమిష్టి బోధానంద దీక్షితం ఉప్పలంచే కృష్ణమూర్తార్య సద్గురుభ్యో నమో నమః. జై బోలో సద్గురు ప్రభు మహారాజ్ కి జై. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు, గురు పూజలో పాల్గొన్నటువంటి మాతలకు, సహోదరులకు అందరికీ నా యొక్క ద్వాదశ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అయితే పెద్దలు ఎందుకు అంటే అదొక ఆవేదన, అంటే వీళ్ళు గురుబోధ పొందిన తర్వాత కూడా ఇట్లా చేస్తురనే ఒకటి ఆవేదన, కానీ నేను అనుభవం పొందినా మీరు పొందలేదనే మాట కాదు, కానీ కొంచెం మనమే అర్థం చేసుకోవాలి కొద్దిగా. అయ్యగారి ఆవేదన అది అంతే. అయితే అది అట్లుండని ఎవరికి వారే చూసుకోవాలి అది. అయితే మనము ఇప్పుడు ఇందాక పెద్దలు చెప్పినట్లు మనము ఇందులో గురుబోధలకి రావాలంటే మొదలు వినయము, విధేయత, విమర్శన జ్ఞానము, నిత్యానిత్య వస్తు వివేకము, అంటే సాధన సంపత్తి కలిగి ఉండాలి. అటువంటి వాళ్ళకే ఈ బోధ పుతుంది అనేది మనం పెద్దలు చెప్తూనే ఉన్నారు కదా. సాధన సంపత్తి కలిగి ఉండాలి, నిత్యానిత్య వస్తు వివేకం కలిగి ఉండాలి, ఇహమూర్తార్థ ఫలభోగ విరాగం కలిగి ఉండాలి, శమాధి షట్క సంపత్తి కలిగి ఉండాలి, అట్లా ముముక్షత్వం అంటే తీవ్రమైనటువంటి ఆపేక్ష కలిగి ఉండాలి. ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి ఇటువంటి కలిగి ఉన్నటువంటి వానికి, శరణాగతి పొందినటువంటి వానికి, అంటే ఇవన్నీ కలిగి ఉన్నా ఈ ఘోర సంసార బాధపడలేక ఎవరి దగ్గరకు వచ్చిండు? మన పరిపూర్ణ గురువు దగ్గరికి వచ్చిండు ఈ బాధపడలేక. అటువంటి శిష్యుడు శరణాగతుడగు శిష్యుని కరుణామృత దృష్టి చేత గనిమోదమునన్ ముప్పిరెగున మృదు వాక్యములను
పరమదయాలుండు గురుడు భక్త వినుమనేను, సంశయము నిన్ను బాధింపదనేను. పరిపూర్ణమొకటి లేనెరుకనేదొకటుండు, పరిపూర్ణ మెరుకల ఎరిగి ఎరుకను మాను, భక్త వినుమనేను, సంశయమింకా బాధింపదనేను. ఇవన్నీ కలిగిన తర్వాత భక్తుడు అయినటువంటి శిష్యుడు ఎట్లా ఉండాలి అంటే, పరిపూర్ణంగా గురువు గారికి సిలిండర్ కావాలని చెప్తున్నాడు. అంటే శరణాగతి కావాలి. శరణాగతి అంటే ఎట్లా అంటే, నాదేమి లేదు అంతా నీదే అనే భావనతోని పరతంత్రుడై ఉండడమే శరణాగతి. అటువంటి శిష్యునకు ఏం చెప్పిండు? కరుణామృత దృష్టి. ఆ దృష్టితోని ముప్పిరిగొని మృదు వాక్యములను ఆ గురువు గారి యొక్క హృదయం విప్పి ఈ 3 వాక్యాలు శిష్యునకు చెప్పిండు. అదే మొదటిది పరిపూర్ణాన్ని తెలిపేటువంటి వాక్యము, రెండవది ఆ ఎరుకను గురించి బోధించే వాక్యము. ఇవి 2 ఎరిగి నువ్వు దేని ద్వారా అయితే తెలుసుకుంటున్నావో దాన్ని విడిచే పద్ధతిని కూడా గురువుగారు చెప్పాడు. చెప్పిన తర్వాత మొదల చలములెరిగించెదా విదితముగా లేని ఎరుక వివరింతు పైన్, తుదకెరుకను విడిపించెదా మదిలో నా మాట నమ్మి మరి వింటివేని, చంచల బుద్ధి మానుంటివేని. పదుగురు నిన్ను చూసి బలశెప్పాషి త్రోవా కెదురు లేదనేటట్లు ఇదిగోనే చేసేదా మరి వింటివేని, చంచల బుద్ధి మానుంటివేని. ఈ మొదలు అచలము గురించి ఎవరికి చెప్పిండు అంటే, సాధన సంపత్తి గురించి బాగా ఎరిగినటువంటి శిష్యునికి, శరణాగతి పొందినటువంటి శిష్యునికి ఈ మొదలక్షలము నెరిగించదా అని చెప్పాడు. విదితముగా లేని ఎరుక వివరింతు పైన. ఈ లేనెరుక ఎట్లా ఉంది? ఎరుక అంటున్నాము, లేనెరుక అంటున్నాము. లేనెరుక అంటే ఏంటిది? దాన్ని ఎట్లా విడిచిపెట్టాలి అనేది బాగా నీకు వివరిస్తా. అయితే ఇవి ఎరగాలంటే మనకి ఏమి కలిగి ఉండాలి, ఏమి ఆచరణ కలిగి ఉండాలి అంటే, చంచల బుద్ధి మానుంటివేని. మనకు ఈ మనస్సు ఎటువంటిదంటే చంచలమైనటువంటిది. అది ఒక దగ్గర కూర్చొనియదు, ఒక దగ్గర విననీయదు. అంటే మనం ఏనే ఉంటాం, అది ఎక్కడో తిరిగి వస్తుంది. అందుకే ఈ సాధన సంపత్తి లోపల చెప్పిండు అన్నట్టు, నీ మనసు ఇంద్రియాలు అన్నిటినీ అంతరంగంగా బాహేంద్రియాలు కానీ కర్మేంద్రియాలు కానీ ఈ గురుద్వార వినేటప్పుడు వాటిని జాగ్రత్తగా అటు ఇటు పోనీయకుండా నియంత్రణ చేయాలి. చేస్తేనే పెద్దలు చెప్పేటువంటి బోధ నీకు బాగా మనసు పడుతుంది. చంచల బుద్ధి మానుంటివేని. అట్లా ఉంటే 10 నిన్ను చూసి ఏమంటారు? భలే శబాష్, ఈ త్రోవకు ఎదురు లేదు అనేటట్లు ఇదిగో నీ చేసేదాన్ని అప్పుడు అభయం ఇస్తుండ అన్నట్టు. మనము అభయం ఎప్పుడు ఇస్తాడంటే, పూర్తిగా మనము గురువు గారి మాట వింటే, వాళ్ళు చెప్పిన మాటకు మనము ఆచరణ పూర్వకంగా మనం చేస్తే అప్పుడు వాళ్ళు ఎట్లా చెప్తారో అట్లా మనం తయారవుతాడు శిష్యుడు. లేకపోతే కాదు. 10 వాళ్ళు ఇప్పుడు గురువు దగ్గరికి పోయినాక తర్వాత ఇట్లా మారిండు అని శబాష్ వాళ్ళు అని అనాలంటే మనం ఎట్లా ఎదుర్కోవాలి? అట్లా పూర్తిగా అట్లా ఉండాలన్నట్టు. అప్పుడే మనము దీన్ని గ్రహించిన వాళ్ళం అవుతాం. అవును, మారితేనే కదా మరి ఈ బోధలోకి వచ్చినందుకు. ఎందుకు? మార్పు కోసమే కదా. లేకపోతే ఎట్లా? తీసుకున్నప్పుడు అంతే ఉంటే ఏం లాభం లేదు కదా. మన లోపల మార్పు కలగాలి. అందుకే మనకు గురువు మీద విశ్వాసం, గురు వాక్యం మీద విశ్వాసము, మళ్ళా భక్తి, భయము ఇవన్నీ కలిగి ఉండాలి. ఏం భయం కలిగి ఉండాలి? బయలెరుకలు శిష్యునకు దయతో గురుడెరుక చేసి తరువాతను సంధ్యమేమీ లేఖనం నయముగా విడిపించు గురుని నయశాని గాదా.
నీ మదికి దే నాటే నాలేదా భయభక్తి గురు సార్వభౌముని సేవ నిశ్చయముగా చేసితే జయముందేదో గురుడు నేశాలి గాదా నీ మదికి దే నాటే నాలేదా బయలెరుకలు శిష్యునకు దయతో గురుడు ఎరుక చేసి ఆ గురుగారి దయతోని బయలంటే ఇది ఎరుకంటే ఇది అని బాగా విచారణ పూర్వకంగా చెప్పి నీ మదికి నాటించిన తర్వాతను ఈ ఎరుకను నయముగా విడిపించు గురుడు నయశాలి గాదా ఈ ఎరుక ఏ కాలమందు లేదురా బిడ్డ అని దీన్ని నువ్వు దేని ద్వారా అయితే వింటున్నావో కంటున్నావో అంటున్నావో ఇదంతా ఎరుకనే ఇది ఏ కాలమందు లేదని నీకు నిశ్చయం చేసి విడిపించే గురుడు నయశాలి కాదా నీ మదికిది నాటేనా లేదా అని మళ్ళీ మళ్ళీ అడుగుతుండ అన్నట్టు నీకు ఇది నేను చెప్పిందంతా నీకు అర్థమైందా లేదా భయభక్తి గురు సార్వభౌముని సేవ భయము భక్తి రెండు ఉండాలన్నట అంటే ఇది నాకు మంచిగా అర్థం కాకపోతే నేను పుట్టు చావులకు లోనైతా అనే భయం ఉండాలన్నట ఈ బోధ మనకు అర్థం కాకపోతే నేను పుడతా అనే భయం ఉండాలన్నట అటువంటి భయం కలిగి ఉండాలి గురువు దగ్గర ఎప్పుడు నాకు మంచిగా అర్థమయ్యే కొరకు గురువు గారికి సేవ చేసుకుంటూ 4 విధాలు సేవలు చేసుకుంటూ ఈ మాట అర్థమయ్యేదాకా అంటే నిద్ర వచ్చేదాకా సచ్చేదాకా చేస్తూనే ఉండాలి వింటూనే ఉండాలి అంటూనే ఉండాలి ఈ విధంగా చేసినప్పుడే అటువంటి గురువు నయశాలి కాదా అని చెప్తున్నాడు నీ మదికి ఇది నాటినా లేదా అటువంటి గురువుకు నిరంతరము ఎల్లవేళలా మనము సేవ చేస్తూ ఉండి కృతజ్ఞత భావంతో ఉండి ఈ జన్మను సార్థకతను నందించుకోవాలని తెలుపుతూ జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. ఇప్పుడు మెదక్ భూషణమయ్య గారు सदगुरु प्रभु महाराज की जय गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः विश्वकर्म गोत्र कलुषामृति पूर्ण चंद्रम वीरय्यार्य पाद कमलामृत पानभुंगम अचल परिपूर्ण कोय्याड वेंकट रत्नय्याय सद्गुरुं नमाम्यहं विश्वब्रह्म कुल सुपर्ण गोत्र संजातम रत्नय्यार्य पाद कमलामृत पानभुंगम बार्वाद ग्राम निवासी अचल परिपूर्ण पूर्णानंद काचय्यार्य सद्गुरुं नमाम्यहं సభలో అచీనమైన అధ్యక్షులు ఉపాధ్యక్షులు మరియు సద్గురువులందరికీ నా యొక్క ద్వాదశి నమస్కారం తెలియజేసుకుంటూ ఇప్పుడు తమ సమయాతీతం బాగా అయింది కాబట్టి ఇక నేను చిన్నగా 2 మాటలు చెప్తామని అనుకుంటున్నాను. అయితే మనము ఈ గురుబోధ తీసుకుని అనుష్ఠానం చేసుకోవాలని మనము అనుకుంటూ పోతున్నాం. అనుష్ఠానంలో చూసినప్పుడు మనము అనుష్ఠానంలో మన గురువు మీద మనం కరెక్ట్ ఉంటారా ఉండడానికి ఒక చిన్న ఉపమానం. అయితే మన తులసిదేవుని మాలాతో కర్మే పిరే జీపు పిరే ముకుమహి మన్వాతో చౌదీసే పిరే యమతో సుమిరన్ నహి అంటే ఏమంటారంటే మనం చేతిలో మాల నడుస్తూ ఉంటుంది, నోట్ల నాలుకనేమో కదులుతూ ఉంటుంది, అయితే మనసు ఏమో 14 దిక్కులో పోతుంది, కానీ ఏం లాభం లేదు. అంతే అందుకే మాల మనం చేతిలో నింపినంత మాత్రాన జపం చేసినంత మాత్రాన మనకేం సంగ అంటే అట్లా ఎట్లయితే నాకే తిరుగుతుంటుంది కానీ అది ఎక్కడెక్కడో ఉంటుంది నాకు. అట్లా కాకుండా మనసును మనం నిలబెట్టి మనం ఏం చేయాలంటే మన అనుష్ఠానంలో కూర్చొని మన గురువు మనది ముంగట లేకున్నా సరే మన గురువు మనకు ఎదురుగా ఉన్నాడు, మనం గురువు దగ్గర ఉన్నామని మనం అనుకొని అనుష్ఠానం చేసి మన గురువు చెప్పిన పద్ధతి ప్రకారం మనం ఉంటే ఇక అతడే అనుష్ఠానం. కానీ కర్మే పిరే జీపు పిరే ముక్మహి మన్వాతో చౌదీసే పిరే యహతో సుమిరే అందుకనే మన తులసిదాసను అనుకొచ్చి మనం దయచేసి మనం గురువు బోధ తీసుకున్న తర్వాత మనము మన అనుష్ఠానంలో మనం కరెక్ట్ మన మనసును నింపుకొని కానీ మనం చేయాలి. సద్గురు ప్రభు మహారాజ్కి జై. మనిషి ప్రధానం మన ఏవ మనుష్యానం కారణం పంచమోక్షయు. ఈ భౌతికమైనటువంటి ఈ కర్మేంద్రుల చేత చేసినంత మాత్రాన మన మనసు అక్కడ లేకపోతే
అది దాని ఫలితము ఉండదు. ఆ మనసు కారణం బంధ మోక్ష, బంధానికి కానీ మోక్షానికి కూడా అదే కారణము. బంధయా విషయాసక్త అంటే మనకు బంధం ఏ విధంగా కలుగుతుంది? జయ గురుదేవ. అంటే బంధయా విషయాసక్త మోక్షయ నిర్విషయ మనః అంటే ఈ బంధం ముక్తి ఎక్కడ కలుగుతుంది మనకు అనేది మనకు నేను కీలకం తెలవాలి. మనకు ఏ దాని చేత బంధింపబడుతున్నాము. అందుకోసమే మనము ఇప్పుడు గురు పూజల కార్యక్రమాల్లో కూడా మనం అనుకుంటున్నాం కదా, ఏదంటే విషయాల చిక్కుకోని ఖుషి ఘోరహి దివాని నశించి దుష్మన్ క దోస్తు మాని. నువ్వు శత్రువుల యొక్క సమాజం చేస్తున్నావు, నువ్వు మానవ జన్మ ఎత్తున గొప్పగా అనుకుంటున్నావు, కానీ దొంగలు ఎక్కడ లేరు నీ దగ్గర. ఏది కామక్రోధ లోభశ్చ దేహ తిష్టం తిరస్కరా అంటే నీ లోపల దొంగలు ఉంచుకొని నీకు నిద్ర పడుతుంది చెప్పుతాం. నీ ఇంటి లోపల దొంగలు ఉన్నారు, నీ ఇంటి లోపల రోజు ఇంటిలో మనకు సర్పం ఉన్నది, మనకు కుండలిని శక్తి. ఆ కుండలిని శక్తి 5 సర్పముల చేత అడగదీసి విషం కక్కుతున్నది. అదేమది 5 శిరస్సులే శబ్ద స్పర్శ రూపన సగంధములు. సర్పం అంటే మన ప్రాణవాయువు ప్రతిరోజు కూడా బుసపడుతున్నది. వేటి చేత? ఈ పడగల చేత. ఆ పడగల యొక్క విషము మనం తాగుతున్నాము. ఆ ఒక్క మనం ఇంట్లో రూములో మనకు ఒక పాము వచ్చినట్టు ఆ ఇంట్లో అనుకుంటామా? ఆ ఇంట్లో మనం అనుకుంటామా? పాము వచ్చింది పోకరా అంటాము. మరి ప్రతిరోజు నువ్వు ఆ ఇంట్లోనే పడుకుంటున్నావు కదా. 5 శిరస్సులో పామున్న ఇంట్లో ఏమనుకుంటున్నావు, 6 మంది దొంగలున్న ఇంట్లో ఏమనుకుంటున్నావు కదా. ఈశాన్యత్రయములన్నీ పుల్లున్న జాగ్రత్త పడుకుంటున్నావు. ఇంకేం ఈ లోపల అన్ని అవయవాలు మొత్తం. అటువంటి డేంజర్ లైఫ్ ఇది. ఇది చాలా ప్రమాదమైనటువంటి జీవితము. మరి ఎక్కడి అయ్యో నేను ఎన్ని రోజులు ఉండాలి, మరి ఈ విధంగా మరి నేను ఎప్పుడు కడతీరాలి, మరి ఎక్కడి నేను ఈ దొంగల బారి నుండి, ఈ సర్పాల యొక్క బారి నుండి నేను ఎక్కడ తప్పించుకున్నాను, మనకు ఎంత తపన ఉండాలి. అట్లా ఈ విషయం తెలిస్తే మనకు తపన స్టార్ట్ అయిపోతుంది. లేకపోతే పోదేందుకు, మన గురువెందుకు కదా. ఏమన్నా భౌతికమైనటువంటి పదార్థం కాదు, నీ మనసుకి సంబంధించినటువంటి మాట విషయాలు. నీ మనసును దేని చేత బంధింపబడుతున్నావు అదే బంధం అవుతున్నది. ఆ విషయాదుల యొక్క విరక్తి కలిగినప్పుడు అక్కడ కింద మనం చెప్పుకున్నాం మనం. కాబట్టి ఆ ప్రతి ఒక్కరు కూడా నా లోపల ఉన్నటువంటి దొంగలు జ్ఞాన రత్న ప్రహారేణ. ఏ రత్నము? నీ మంచి అమూల్యమైనటువంటి జన్మ ఎందుకు? ఏమది? మనుష్య జన్మ తీరేకే ఆనా నహీ హై, బినా జ్ఞాన కా మోక్ష పానా నహీ హై. మనుష్య జన్మ తీరికే మనిషి మానవ జన్మ మన రాదు. మరి బినా జ్ఞానం లేకపోతే మోక్షం లేదు, జ్ఞానం లేకపోతే గురువు దగ్గర పోడు. నాకేం అవసరం, ఆయనకు నాకేం సంబంధం లేదని ఈ విధంగా విచారణ చేస్తాడు. కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా మరి అటువంటి మనకు తస్మాత్ జాగ్రత్త తిష్టంతి తస్కర జ్ఞానార్థమైనటువంటిది నీవు ఆ పరమార్థంకు ఉపయోగ. ఎందుకంటే ఈ మానవ జన్మ వచ్చినందుకోసమే నరజన్మ ఎత్తినందుకు సరగుణ మోక్షము కంటే సార్థకమరయ్యను. మరి ఇతర జన్మములలో పరమరయగా తెలివిలేక ప్రచురించడం అంటే ఒక మానవ జన్మ మనకు ధర్మము, అర్థము, కామము, మోక్షం అనేటువంటిది పరమ పురుషార్థమైనటువంటి పరముంది. అయితే మనం కేవలము ధర్మమునందు, అర్థమునందు, డబ్బు యందు, కామమునందు కోరికల చేతనే మనం నశించిపోతే ఈ మానవ జన్మకు సార్థకం లేదట. నరజన్మం ఎత్తినందుకు సరగుణ మోక్షము కంటే సార్థకమరయ్యను. ఒకవేళ ఇలా తీసుకునేదనుకో మరి ఇతర జన్మములలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి కదా ఈ మానవుడు తప్ప. ఇతర జన్మలు పరమరగా ఆ పరబ్రహ్మం తెలియనటువంటి తెలివి ఇతర జన్మలకు ఉండదు. కాబట్టి ఆ జన్మల కంటికి కూడా జ్ఞానం లేదు, ఆ జన్మలకు గురువు లేడు, ఆ జన్మల ఎందుకు ముక్తి లేదు అని చెప్తున్నాడు. జై సద్గురు బ్రహ్మ మహారాజ్కి జై. నిజానికి ఇప్పుడు ఎలక్షన్ సందర్భము ఇంకొక కానిస్టేబుల్ అయితే ఇప్పుడు మాకు మీరు అవుతుందా వీగేస్తారని చెప్పి అసలు చాలా మంది నాకు అడుగుతుంటారు. అరే ఆ మెదకు పోలీసు గారు వస్తున్నారు కదా ఆయన ఎప్పటికి పూజ తిరుగుతారా, డ్యూటీ చేస్తారా నాకు అడుగుతారు. ఇప్పుడు 7 విషయాలు కనిపిస్తున్నాడు, మరి డ్యూటీ ఎప్పుడు చేస్తారు? ఆయనకు అడిగిన వాళ్ళు ఇవ్వలేరా? నాకు అడిగారు చాలా మంది, అడిగి నాకు అరే మరి ఇప్పుడు ఏ డ్యూటీ లేని వాడు పూజ రమ్మంటే వాడు రాడు, మరి అక్కడ డ్యూటీ చూసుకుంటున్నాడు, ఈ పూజల గారు అవుతుందంటే గ్రేట్ కదా, ద్వందాతీతులే కదా.
కదా, రెండింటికి అతీతమే కదా. కాబట్టి అటువంటి మహానుభావుడు ఇక్కడికి వచ్చిండు కాబట్టి వారి యొక్క అమూల్యమైన సందేశము మంచి అచ్చము స్వచ్ఛమైన తెలుగు భాషలో అందరికీ సామాన్యులకు కూడా అర్థమయ్యే ఉపమానాలతోని మనకు కొంచెం రాగయుక్తం కూడా ఉన్నది చెప్తాడు. ఇప్పుడు ఆయనకు హార్మోనియం ఒకటి పెట్టింది जय बोलो सतगुरु प्रभु महाराज की जय। जय बोलो सतगुरु प्रभु महाराज की जय। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। परिपूर्ण भाव सिद्धांतं सन्मार्गं च प्रवर्तनं नित्यानंद कुंडो सीतयार्यं गुरुं भजे। श्री सीतयार्यं गुरु शिष्यं श्री समिष्टि बोधानंद दीक्षितम् उपलंचि कृष्णमूर्तार्य सद्गुरुभ्यो नमो नमः। जय बोलो सद्गुरु प्रभु महाराज की जय। వేదికను అలంకరించినటువంటి సభాధ్యక్షులైనటువంటి నిత్యానంద కాశీనాథస్వామి ఉపాధ్యక్షులు కిషనార్యులు అలాగే పేరున పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క సభలో ఆసీనులైనటువంటి పితృస్వరూపులకు మాతృస్వరూపులకు అందరికీ కూడా నా యొక్క ద్వాదశ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చెన్నారెడ్డి గారి యొక్క స్వగృహంలో పూజ అంగరంగ వైభవంగా జరిగింది. కన్నుల పండుగ చెవుల పండుగగా బ్రహ్మాండంగా చేసుకున్నాం. గురుగారు అన్నట్టు అసలు నాకు రాకటం ఈరోజు వీలే కాలేదు. గురు కార్యం కాబట్టి అది ఎసుంటి కార్యమైనా ఎసుంటి అడ్డంకులు వచ్చినా అవి ఇట్లా అనగానే వెళ్ళిపోతున్నాయి. అవి పోతున్నాయి. అవి అంటే అది గురు మీద భారం మీద ఉన్నది అట్లా. జై బలో సద్గురు ప్రభు మహారాజ్ కి జై. ఇక్కడ మనము శిష్యుడు గురువు గారి దగ్గరికి ఎందుకు వచ్చిండు, కడ తీరడానికి మార్గం ఏంటి, ఆ విధంగా మనం వచ్చిన పని సఫలంగా చేసుకుని పోవాలి. ఎప్పుడు కూడా ఎవరు కూడా విఫలం కాకూడదు. ఎందుకంటే సఫలం చేయాలంటే ఒక ఎగ్జాంపుల్, ద్రోణాచార్యుల వారి కొడుకు అశ్వత్థామ. అదే అశ్వత్థామ అర్జునుడికి కూడా గురువు, ద్రోణాచార్యుడు గురువు. ఇద్దరికి ఆయనని చెప్పిండు, అశ్వత్థామకు అర్జునునికి విలు విద్య. మరి అర్జునుడు నీళ్ళల్లో చూసి మీద తిరిగే చేపను కొట్టగలిగింది, మరి అదే అశ్వత్థామ కొట్టలేకపోతుంది. ఎందుకు బాపు నాకు ఒక రకంగా చెప్తున్నావు, నువ్వు అర్జునుడికి ఒక రకంగా చెప్తున్నావు. ఇది నీ పాట అంటుంది, నా పాట అనుకుంటలేదు. అరే నాయన అట్లా కాదా, నీకు ఆ డౌట్ వచ్చింది కదా, ఇక్కడ నీకు ప్రాక్టికల్ చూపిస్తా నేను. నువ్వు పండుకోగల పక్కల వండుకోయాల రాత్రి అని పక్కల వండ పెట్టుకుంటాడు. రాత్రి 1 గంటకి లేస్తాడు, లేవా అక్కడ సౌండ్ వస్తూ ఉంటుంది. ఎవరు అర్జునుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు, విలువితే పటా కొడతా ఉంటాడు. చూడరా, నువ్వేమో పండుకుంటున్నావు పొద్దుకాగానే, వాడేమో ప్రాక్టీస్ చేస్తా ఉంటాడు. అందుకే శిష్యుడైనటువంటి వాడు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే వాడు ప్రావీణ్యం చెందుతూ ఉంటాడు. మీ గతంలో కూడా చెప్పిన, ధ్యాన్ చంద్ హాకీ ఆటలో మేటి, ప్రపంచంలో దిగ్గజం, రైలు పట్టాల మీద హాకీ ప్రాక్టీస్ చేస్తున్నానంట. చాలా చాలా ప్రాక్టీసు, ఏమి లేదు ఇక్కడ. గురువు గారు చెప్పింది మనం కూడా ప్రాక్టీస్ చేయాలి, అంతే, ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు మనకు వ్యాసుడు కూడా, వేదాలు రచించినటువంటి వ్యాసుడు కూడా, ఆయనకు అంత పెద్ద చదువు రాలే మొదట్లో. గురువుగారి దగ్గరికి వచ్చిన తర్వాత గురువు నిష్టలో ఉండి గురువుగారితో సహవాసం చేయడం వల్లనే సక్సెస్ అయ్యిండు. వేదాలను కూడా అంత విభజించి రాయగలిగినటువంటి మనసుంటలోకి అర్థం కానటువంటి అందియడానికి గురువుగారు ప్రయత్నం చేసిండు. అక్కడ మనం కూడా సహవాసం చేస్తూ గురువు గారి దగ్గర బాగా మనం విద్య ఆర్జించాలి, మనం ప్రాక్టీస్ చేయాలి. ఏం లేదు, గురువు గారు చెప్పింది చేస్తే చాలు, కొత్త చేసేది ఏం లేదు. ఇలా అలాంటి గురువు గారికి గురుడాశ బదలకుండినా, గురు శిష్యులు ఏ విధంగా ఉండాలి? మరి నువ్వు గురువు గారికి చెప్తున్నావు కదా శిష్యునికి, గురువు గారు ఎట్లుండాలి? గురుడాశ బదలకుండినా మరి శిష్యుడు ద్రవ్యలోభమగ్నుడైన
మర్యాద దక్కదు ఎరిగుండు వీరలాతి ఇనులు ఎన్నా గట్టిగా దురబి మానులు ఎన్నా కుదురాదు ఇవి రెండు గురు శిష్యులకు లేక కదిలికే లేనట్టి ఘనబోధోక్త స్థితి ఇనులు ఎన్నా గట్టిగా దురబి మనులు ఎన్నా. అలాంటి గురు శిష్యులు మమేకమైన తర్వాత ఏ విధంగా ఉండాలి మరి? గురువు గారు గురుని శిష్యుని కన్న కొడుకుగా కనుక్కున్న గురువు గారిని శిష్యుడు ఆశ ఉండొద్దు ఇక కొడుకుగా అనుకున్నాడు కదా, ఆశ అయ్యో ఇంకా నా శిష్యుడు ఇంకేమిస్తాడు తన మన ధనాలు ఇచ్చేసిండు అయిపోయింది, వాడు ఎంత ఇచ్చినా తక్కువనే, గురుని రుణము తీర్చడానికి ఎవరి తరము కాదు. కాబట్టి గురుడు ఆశ వదలక ఉండినా మరి శిష్యుడు ఎట్లుండాలి? ద్రవ్యలోభం అగ్నుండైనా చాలా కృష్ణార్థానంగా కూడా ఉండదు. గురుగారి దక్షిణ ఇచ్చే బాధ్యత ఉంటుంది, గురుతర బాధ్యత కలిగి ఉన్నది ఇయ్యాలి. గురుడు శిష్యుడు కన్న కొడుకుగా గనకున్నా గురువు గారు శిష్యుని కన్న కొడుకుగా చూసుకోవాలి కదా. గురువు శిష్యుని కన్న కొడుకుగా గనకున్నా గురునిపై శిష్యుడు ఆ గురు నిల్పక ఉండినా ఈనులోయన్నా గట్టిగా దురభిమానులోయన్నా ఈ విధంగా ఉండకూడదు. అభిమానులు కాదు దురభిమానులు అని చెప్తుంది ఇక్కడ. ఈ విధంగా మమేకమైపోవాలి గురువు గారి ద్వారా. ఇంకో మాట ఏమంటుందో, నీ మానసమున సంశయము నీ మానసమున సంశయమే మాత్రము నిల్పబోకు, ఇక నా తోడే నా మాట నిశ్చయము, నేనే మాత్రము దాచలేదు నీ తోడు సుమ్మి, ఇంతకు మిక్కి లికలేదు ఎమ్మి, నా మీద తల పుంచు నన్ను మరువాకిక నేను, నీ మీద దయా ఉంతు నిజమిందుకే ఒట్టు నీ తోడు సుమ్మి, నా నీ మానసమున సంశయము ఏమాత్రము నిల్పబోకుర నాయన. గురువు గారు ఇంతగానం చెప్పిన తర్వాత కూడా గురువు గారి మాట మీద కానీ వాక్కు మీద కానీ గురువు గారి మీద మాత్రము ఏ మాత్రము సంశయమే ఉండదు. ఏ మాత్రము సంశయం ఉన్నా మర్రి కింద ఎంతుంటది ఇంతుంటది చిన్నగా, ఆ బిందువు అంతా ఉన్నా మర్రి వృక్షమైతుంది మళ్ళా కదా. అందుకే అంటుండు ఏ మాత్రం లేకుండా అయిపోవాలి. నీ మానసముల సంశయం ఏ మాత్రం నిల్పబోకు, ఇక నా తోడురా నాయన. గురువుగారు ఒట్టేస్తుంది నా తోడు, నీవు ఏ మాత్రం దాచుకోలేరా. నేను ఇంకేమో దాచుకున్న బోధ ఏం లేదు, మొత్తము చెప్తా ఉన్నా. నేను ఇంతకు మిక్కిలిక లేదు లెమ్మి, ఇంతకు మిక్కిలి ఇంక ఏం నేను చెప్పదలుచుకున్నదంతా కూడా నీకు చెప్పిన నాయన. నా మీద తలపుంచు, నువ్వు గురుదేవాని ఎప్పుడైతే తలుచుకుంటావో అప్పుడు నేను నీ మీద దయ ఉంటూ నిజము ఇందుకే ఒట్టు. ఈ విధంగా గురువుగారు శిష్యుడు బాగా అభినవ భావ సంబంధంతో నడుచుకోవాలి. ఏమాత్రము సంశయం ఉన్నా సంశయమే జన్మహేతు, సంశయమే జన్మహేతు, సంశయమే గురుని మాట చెవిగొననియదు, సంశయమే కీడు నదవును, సంశయమెడ బాస్తివేని చాలును వచ్చా. ఈ సంశయము ఎప్పుడు కూడా ఉండకుంటే ఆ విధంగా సరిపోతుంది. జై బోలో సద్గురు ప్రభు మహారాజ్ కి జై. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः.
శ్రీతాళ్ళవంశాంబుదిచంద్రం పస్పునూరి గోత్రోద్భవం సదానంద దీక్షితం శ్రీనాగభూషణార్య గురుం భజే. సభలో ఉన్నటువంటి అధ్యక్షులకు, ఉపాధ్యక్షులకు, నా తోటి సోదరులకు అందరికీ కూడా ద్వాదశ నమస్కారం. ఈరోజు శుభమైనటువంటి దినం. ఒక 4 గంటల నుంచి మేము ఏకకాలంగా మేలుకొలుపులు మొదలుకొని గురుబ్రహ్మ శ్లోకంతో మొదలుకొని మేలుకొలుపులు, గురుగీతా పారాయణము, లఘు పూజ, అఖండమైనటువంటి నగర సంకీర్తన, మళ్ళీ అదేవిధంగా ఈ అఖండమైన గురు పూజ కూడా చాలా ఘనంగా జరుపుకున్నాము. ఎట్లా అంటే ఇంతకుముందు శిష్యుడు ఏ రకంగా ఉండాలి అనేటువంటి భావనగా మన గురువులందరూ కూడా చెప్పినారు. తను మన ధనములు గురునకు వినయంబుగ దారపోసి వేడ్క గురునిచే అనువైన బోధపడసిన గణమతి మంతునకు సాటి కలదాయి భువిని మరిలో మృక్కావలధాసాము విని తన నీతారులని తాననకాయే మాటను వినక పరిపూర్ణత ధనరువానికి సాటి గలదాయి భువిని మదిలో మృక్కావలదాతాము విని. ఎప్పుడైతే నువ్వు గురుపాదాలు పట్టినావో, తనువు ధనము మనసు అప్పుడే మనం అర్పించినాం గురువుకు, అప్పుడే ఆ యొక్క గురువు వస్తువు అయిపోయింది. కాబట్టి ధనుమన ధనములు గురునకు వినయంబుగా దారపోసి, అంటే వినయంతో ఇంతకుముందు చెప్పిన మనకు అయ్యగారు, ఆ వినయం అనేటువంటిది ఒకటి ఉండాలి. వినయం, విధేయత, ఆ విజ్ఞానం అనేటువంటిది, మనకు అటువంటి ఆ ధర్మాలు ఎప్పుడైతే మనం పాటిస్తామో అప్పుడే మనం గురువుకు సేవ చేసినట్లు. తనమన ధనములు గురునకు వినయంబుగా దారపోసి వేడుక గురునిచ్చే అనువైన బోధ వడసిన. ఈ అనువైన బోధ అంటే ఇది ఆత్మకతీతమైనటువంటి మార్గాన్ని మనకి అచల బోధ మార్గం చెప్తుంది. కాబట్టి అనువైనటువంటిది, అన్ని బోధలకైనటువంటి గొప్పనైనటువంటి బోధన మనం చెప్పుకుంటున్నాం. అందుకే ఆత్మకతీతమైనటువంటిది అనువైన బోధ వడసిన ఘనమతి మంతునకు సాటి గలదాయి భూమిని. ఎవరైతే ఆ విధంగా మెదిలి ఆ విధంగా గురువు యొక్క సేవలు చేసుకుంటూ 4 శుశ్రూషలు కూడా ఆ గురువుకు అర్పించుకుంటూ ఎవడైతే గురుభక్తిగా ఉంటాడో అటువంటి వాడే గలదాయి భూమిని మదిలో యొక్క వలదా తాము విని. ఇతరులు వింటే కూడా ఈ పద్ధతి ఎట్లా ఉంది, ఈ విధానం ఇట్లా, ఈ బోధనలు ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా ఉండాలి అనేటువంటి భావనగా మదిలో యొక్క వలదా తాముని, తనని, ఇతరులని, వీళ్ళు వేరే వాళ్ళని, వీళ్ళు మా వాళ్ళని, ఆ పరిపూర్ణంగా ఉంటాడు అన్నట్టు. అటువంటి వాడు అచలుడు. అటువంటి వాళ్ళు ఆ గురు యొక్క సేవ చేసినటువంటి వాడు అటువంటి యొక్క విధానంగా ఉంటాడని చెప్తాడు. కాబట్టి జలము నెడబాయనుల్లని జలచరముల టీవి భూని సశిష్యుడు రుజ్జలజంబను పీఠముపై నిలిపి ఇతరము మాని గురువునే గొలుచూసుమ్మి తాదుతులాని దలచునమ్మి కలకాల మీ రీతి తల్లిదండ్రి తొరదాత దైవ మానుచు గురుని దలచూసుమ్మి తాదుతులాని దలచునమ్మి. జలము నిడబాయనుల్లవని అంటే జలంలో ఉన్నటువంటి ఆ యొక్క క్రిమి కీటకాలు, చేపలు కానీ ఇవన్నీ కూడా ఒక్కపరి గడ్డకు వరేస్తే ఎలాగ కొట్టుకుంటాయి. మరి ఒక క్షణం కూడా దాన్ని విడిచి ఉండదనేటువంటి భావన ఏ విధంగా ఉంటుందో, జలము నిడ బాయనులని జలచరముల టీవీ కొని శిష్యుడు, నిజమైనటువంటి శిష్యుడు కూడా ఆ గురువు కొరకు ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటాడు అన్నట్టు. ఆ విధంగానే గురువును ఒక క్షణం కూడా విడవకుండా తాను ఎప్పుడైనా గురు బోధపడితే సచ్చదాకా తాను ఎప్పుడు కూడా నిద్ర వచ్చిన నుంచి పొద్దున లేచి నుంచి నిద్ర వచ్చేదాకా కూడా ఆ గురువు యొక్క వాక్యాన్ని మరవడు. కాబట్టి ఆ విధంగా జలము నిడబాయనులని జలచరముల టీవీ భూని శిష్యుడు జలజమ్మని పీఠంపై నిలిపి తన హృదయం లోపల ఎప్పుడు ఆ గురు యొక్క ఆ స్మరణ చేసుకుంటూ ఉంటాడు. తల్లిదండ్రి దురదాత దైవమనుచు గురుని, ఎప్పుడు కూడా నా తల్లి, తండ్రి, దైవము, నా బంధువులు అంతా కూడా గురువే అనేటువంటి భావనగా నిజమైనటువంటి శిష్యుడు అట్లా ఉంటాడని
ముగిస్తుంది. జై బోల్ సద్గురు బ్రహ్మ మహారాజ్ కి జై. పూర్తిగా బోధ చెప్పిన తర్వాత, పరిపూర్ణ బోధ మొత్తం తెలిపిన తర్వాత ఏమంటున్నాడు, నీకు ఇక్కడ నమ్మకం కలిగిందో లేదు అని నా తోడు, నీ తోడు, నిజము, ఇదే ఒట్టు, ఇన్ని 3 రకాల కూడా ఒట్టుది కూడా చెప్తున్నాడు గురువు గారు. ఇంతకన్నా ఎక్కువ లేదు అని చెప్పి, ఇక ఇంకా ఇది ఫైనల్, ఏ దేశం తిరిగినా ఎక్కడ పోయినా ఇంతకన్నా గొప్ప బోధ లేదురా అన్నప్పుడు ఎంత ఫైనల్ మాటది. అయితే ఆ విధంగానే బోధ చెప్పిండట గురుగారు శిష్యునికి. చెప్పిన తర్వాత వీడు అయితే స్వామి ఇక బోధ ఇంతకన్నా చెప్పింది, ఇంతకన్నా ఎక్కువ ఏం లేదు కదా, సరే ధన్యోస్మి స్వామి అని నమస్కారం చేసిండట. ఇంటికి పోయినట్ట. ఇంటికి పోయిన తర్వాత ఇక బోధ క్లాసులో అయిపోయినాయి, ఇంకేమదిగా కదా. ఎండాకాలం వచ్చేది, ఎగ్జామ్ రాశారు, ఇంటికి పోయి పిల్లలు మన స్కూల్ రారు కదా, ఇక మన చదివేది వస్తారు కదా, ఇక అంతకన్నా ఎక్కువ ఏం లేదు కదా, అంతా చెప్పింది కదా అని చెప్పి ఇంటికాడ చేరుకున్నాడంట. చేరుకున్న తర్వాత గురువు దగ్గరకు రోజు వస్తున్నప్పుడు మంచిగా 15 రోజులు నెల అయిందట. గురువు దగ్గర రాకడం లేదు, ఇక రాకలేదు వాడు, ఇక పైన చెప్పిండు కదా, ఇంకేం పని ఇక. అయితే గురువు గారే వస్తామని మెల్లగా చూద్దామని ప్రేమ చేత ఆ గురువు గారు బయలుదేరుతుంటే వస్తున్నాడట. ఆ వస్తుంటే దూరం నుంచి కనిపిస్తున్నాడు. బోధ అయిపోయింది, ఇంకా నెల కాలేదు, 15 రోజులకి మన బయలుపాస్తున్నాడు, ఇప్పుడు ఏం పని వస్తున్నాడు అని అనుకుంటున్నాడు విషయం. అనుకుంటున్నాడట, ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు, ఇంకా పని లేక ఇప్పుడు వస్తే మన ఏదో చపాతీలో, ఇంట్లో మిర్చిలో ఏమేమో మర్యాదలు, ఓ 300-400 500 కలుపుకుంటుంది, అట్లా ఇట్లా అని అనుకుంటున్నాడట. అనుకునే వరకల్లా నిలబడ్డాడు. అడిగి ఇక్కడే వస్తున్నాడు గురువుగారు, దాని పని కనిపిస్తున్నాడు. వస్తుంటే ఇక్కడ వస్తుంటే ఏమప్ప ప్లాన్, ఇది తప్పించుకునే ప్లాను అంటే వాళ్ళ కొడుకున్నాడట. కొడుకుంటే అరే గురువు తాత స్వామి తాత వస్తున్నాడు, వస్తే నాయన ఇంట్లో లేడు, బయటికి వెళ్ళని అని చెప్పి చెప్పిండట. చెప్పిన తర్వాత అయితే గురువు గారు ఇంటికి పోయిన మన ఇంటికి వస్తాడా లేకపోతే ఎక్కడైనా పోతాడా, ఒకవేళ ఇంకా అక్కడ పక్క కూడా శిష్యుడు ఇంకా అక్కడ పోతారా, మరి అక్కడ పోతే నాకు అది చెప్పులని అడుగుతా అని చెప్పిండట. అని ఏం చేసినట్ట, సరే మంచి ఆడు నిలబెట్టినట్ట. నిలబడే వరకల్లా ఏమైంది, గురువారు చక్కగా వీళ్ళింటికి వస్తున్నాడంట. వీళ్ళింటికి వస్తుంటే అబ్బో మా ఇంటికి వస్తున్నాడు. ఆడ బయట ఏడ కూర్చున్నా కానీ కనిపిస్తే మా శిష్యుడు లేడా, మా నాన్న లేడా అంటే ఆడ గత మీద కూర్చుంటే ఎవరైనా చెప్తారు, మళ్ళా తప్పదు ఈ కర్మ. అట్లా కదని చెప్పి ఏదో ఊళ్ళో ఏదో అక్కడ డ్యూటీ మీద పోలీసు వాళ్ళు వెహికల్ తీసుకొని వచ్చినట్ట. ఎస్ఐ 4 పోలీసులు అక్కడికి వచ్చినట్ట. వచ్చే వరకల్లా అప్పుడు ఇదే వాటం ఇదే సంద అనుకున్నట్ట. వాడిగా ఇదే సంద అనుకుని ఏం చేసాడు, సార్ ఆపండి సార్, మీరు సార్ రాపండి అన్నట్ట. ఏం రా ఎందుకంట, ఏం లేదు సార్ నాకు ఆ బీడీలు వేయి సార్ అన్నట్ట. అది చేతులకు బీడీలు వేయి సార్ అంటే ఎందుకు అంటే ఆ విషయం ఇప్పుడు ఏం మాత్రం ఆలస్యం చేయకూడదు, ఆలస్యం చేయకూడదు, దొరికిపోతా యారా గురువు దగ్గర. ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్ అందరికీ చెప్తాను. హారేని ఇసుంటి బట్టి దొంగ పోలీస్ స్టేషన్కి వచ్చి బీడీలు అడిగేటువంటి ఎవరు లేడు ప్రపంచంలో. ఇప్పుడు మనిషి మంచిగా కనిపిస్తున్నావు కానీ సార్ నువ్వు ఏమంటున్నావు కదా వేస్తామని చెప్పి అప్పుడు బీడీలు తీసుకుపోయి ఆ రూమ్లో కూర్చోబెట్టి సార్ అని చెప్పింట వాళ్ళ. ఆ రూమ్లో కూడా కూర్చున్నాడట వాడిగా. ఆ రూమ్లో కూర్చున్న తర్వాత అప్పుడు గురువు గారు ఇంటికి వచ్చాడు. ఏమన్నా మీ నాన్న లేడా అంటే కదా, మా నాన్న బయటికి పోయాడు, మరి అంటే వస్తాడా అంటే ఇంత రావడం చెప్పినట్ట పొలగాడు. అంటే రాకపోతే ఇక ఒట్టిగా వచ్చినాక నాకేం పని లేదా. గురువుగారు వెళ్ళిపోయినట్ట. గురువుగారు వెళ్ళిపోయిన తర్వాత ఈ పిల్లగాడు రమ్మన్నాడు కదా, నేను కూడా మా నాన్న ఎక్కడ పోయినా కూడా పోతే కదా అక్కడ చెప్పినట్టు మీ నాన్న ఎందుకేమో కానీ పోలీసులు పట్టుకపోయి పోలీస్ స్టేషన్ వేసినట్టే. అయ్యో ఎందుకు వేసినని ఆ పోలీస్ స్టేషన్ పోయినట్ట. మన ఆయనకు అట్లా చేసినట్టే ఉన్నాడు అంటే కదా. నాయన మన స్వామి తాత గురువు తాత వెళ్ళిపోయిండు, వెళ్ళిపోయిండు రా అన్నాడట. అంటే అప్పుడు సార్ స్వామి గారు ఇప్పుడు తీసేయాలన్నట. ఇప్పుడు తీసేయంటే నువ్వు ఏమన్నప్పుడు ఏనికి తీసినప్పుడు తీయడానికి నేను నౌకరు కలవాలనుకుంటున్నావు బాడీకే. ఏమైనా తప్పు ఉంటే 1000 రూపాయలు తీసుకుంటుంది. తప్పు లేని చేసినాం మేము, తప్పు లేనిదే తీసేయాలి కదా. 2000 అయితే 2000 కట్టు ఇంటికి పోని చెప్పాడట. 2000 అంటే కదా
అబ్బా కర్మ ఇదేం కర్మరా ఇది. గురువు గారు వస్తే 200, 200, 300 కూడా భోజనం అయిపోతుండే. మన 100 రూపాయలు దక్షిణ ఇస్తే కూడా సంతోషంగా అవుతుండే. ఆ గురువు గారి బారి నుంచి తప్పించుకుంటే నాకు 2000 జన్మానం పడ్డదని సిగ్గొచ్చిందంట. ఇటువంటి గురువు మాత్రం ఎప్పుడు కూడా కళలో కూడా ద్రోహం చేయకూడదు. మరి జ్ఞానం గురించి శ్రీ సద్గురు బ్రహ్మ మహారాజ్కి వందన సమర్పణ అంటే ఏమంటారు ఇంగ్లీష్లో ఏమంటారు? నాకు ఇంగ్లీష్ రాదు. దానికి ఇంగ్లీష్లో చెప్పాలి. నేను నేర్చుకుంటాను. గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ ఎవరు చెప్తాం? మీరు అనుకుంటారు మా పూజలకు వచ్చి వేస్తే కొన్ని మాకు దొరికిపోతాయి. ప్రతి పూజకు వచ్చి మీరు ఈ పని చేయాలి. మీరు ఈ హైదరాబాద్ ఎక్కడ చేయగలమో మేము వచ్చినప్పుడు రావాలి. మీరు దయచేసి ఏమంటున్నా, ఇది గురువు ఆజ్ఞ. తప్పకుండా. జై సద్గురు బ్రహ్మ మహారాజ్కి జై. మాది లోకంలో డెవలప్ కావాలని ఉద్దేశం అంతే, మరి ఏం లేదు. ఇప్పుడు వందన సమర్పణ అంటే మన ఈ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అంటారు కదా సార్. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అంటారు కదా, అది కూడా అంటారు కదా. రైట్, నేను నేర్చుకున్నాను. సరే, సద్గురు మహారాజ్కి జై. శ్రీ నలనీల గోత్ర కలశాంబుతి పూర్ణచంద్రం మదిర వంశాంబుతి రేవజాతం శ్రీమతి నరసమామ సమేత శ్రీ నిర్మలానంద ఆంజనేయ సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు బ్రహ్మ మహారాజ్కి జై. మొన్నటి నుంచి బాబు పూజ అని మీరు చెప్పింది ఇప్పటిదాకా చెప్పిన సేవ అని మొన్నటి నుంచి వచ్చి మీ గురించి వెయిట్ చేసి మా అయ్యగారులు వస్తారు అని మొన్నటి నుంచి చేస్తే ఈరోజు వరకు మీరందరూ పిలవంగానే వచ్చినందుకు మా అయ్యగారి తరపు నుంచి న్యాయంగా మాకు కూడా ఏమైనా తప్పులుంటే అందరు మరణించి అందరు వచ్చినందుకు అందరికి ద్వాదశి నమస్కారం గురుదేవ. జై సద్గురు ప్రభు మహారాజ్కి జై. మంగళపరచిన గురు పారంపర్యులకు మంగళమనరే తద్పీఠముతో మంగళమనరే. నిరతము జగములు మీరిక మరుపుయు ఎరుకయులు లేక మాయయు లేకన్ పరిపూర్ణులైనట్టి గురునకు మరి మరి విశ్రాంతి చెంది మంగళమనరే. నిత్యము శుభ మంగళమనరే. అంగాలింగములకు అతివేదములు మాయా సంగారాయిత గురు సభకు అధ్యక్షులకు మంగళమనరే. నిత్యము శుభ మంగళమనరే. పీఠస్థులకునో పరమ తత్వ విచారులకునో నిరతము వేదాంత సభలో నిలకడైన సాధు జనులకు ఆరతిలుగో మంగళారతిలుగో. సద్గురు మూర్తికి ఆరతిలుగో మంగళారతిలుగో. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. శ్రీమద్గురునకు కర్పూర మంగళ నీరాజనం సమర్పయామి. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. జై బలో సద్గురు బ్రహ్మ మహారాజ్కి జై. సద్గురు చరణం భవభయహరణం. సద్గురు చరణం భవభయహరణం. సద్గురు చరణం భవభయహరణం. శ్రీధర చరణం భవభయహరణం. శివరామ చరణం భవభయహరణం. బ్రహ్మ చరణం భవభయహరణం. పరశురామ చరణం భవభయహరణం. కృష్ణ ప్రభు చరణం భవభయహరణం. లక్ష్మణాయ చరణం భవభయహరణం. రత్నయాయ చరణం భవభయహరణం. అంజయాయ చరణం భవభయహరణం. సద్గురు చరణం భవభయహరణం. సద్గురు
శరణం జై బోలో సద్గురు బ్రహ్మరాజ్ కి వేదాంత మహాసభ తర్వాత విందు భోజనం మొదలైంది. అందరూ చక్కగా భోజనం చేశారు. వంటలు మాత్రం చాలా రుచికరంగా ఉన్నాయి. ఈ పూజా మహోత్సవానికి సంబంధించిన మరికొన్ని ఫొటోస్ని మీరిప్పుడు చూడండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. జై బోలో సద్గురు ప్రభు మహారాజ్ కి జై.